మనలో చాలా మంది శివాలయానికి వెళ్తుంటాం, శివుణ్ణి దర్శిస్తాం, నందిని చూస్తాం. కానీ చండీశ్వరుడు అనే దేవుని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఆయన ఎవరు? ఎందుకు శివుని దగ్గర ప్రత్యేక స్థానం పొందాడు? ఒక చిన్న పిల్లవాడి భక్తి అతన్ని దేవుడి కుటుంబంలో భాగంగా చేసింది. ఈ రోజు ఈ మంచి కథను చూద్దాం. ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచార శర్మ అనే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకుంటున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడు స్వరం తప్పేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకొస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి, నేనే రేపటి నుంచి ఈ ఆవులని కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు. ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేద మంత్రములను చదువుకుంటూ వాటిని స్మృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని పన్నాళ్లకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టేస్తుండేవి. రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగో పాలు విడిచిపెడుతున్నాయి కదా, వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేయదలిచాడు. రుద్రాధ్యానం అంత గొప్పది. అది చదివితే పాపలమును పత్తాపంచలైపోతాయి. రుద్రం చదవటం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యానం చదవాలని నియమం. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒక రోజు నాటి నుంచి ఒక వెర్రివాడు వెళ్తున్నాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలన్నిటినీ ఇసుకలో పోసేస్తున్నాడు, ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెప్తే యచ్చదత్తునికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ, అందుకని కర్రగొడ్డలు కూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపు అయింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయం నిర్మాణం చేశాడు. తర్వాత చక్కగా ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వర్ని యందు లయమైపోయింది. ఆయన పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు. అవును, అతడు చెప్పింది నిజమే. వీడి ఇసుకలో పాలు పారబోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద కేకలు వేసి పిల్లాన్ని భుజాల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్య స్మృతే లేదు. అతడు అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది చిన్న భిన్నమైపోయింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి 2 కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. కింద పడిపోయాడు. నెత్తుటి దారులు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగమును తన్నినందున నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన సైకత లింగంలోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు, అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా 2 కాళ్ళు నరికేశావు. మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుంచి నీవు మా కుటుంబంలో 5వ వాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి లోకంలో వివాహమైతే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దాన్ని పత్ని భాగంగా అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దాన్ని ఎవరు పడితే వారు తినేయకూడదు. భార్య ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్ని భాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి. పార్వతి, నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు
అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటాడు, వేరొకరు తినరాదు అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు, ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు, ఎప్పుడూ శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయన్ను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది, అందుకని ఆయనను ధ్వనిశ్చండు అని పేరు. మనలో చాలా మందికి తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటకు తీసుకెళ్లకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం, అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి, అందుకే ఆయనకి చిటికెల చండీశ్వరుడు అని కూడా పేరు. పరమేశ్వరుడు చండీశ్వరుడికి 5వ స్థానం ఇచ్చారు. ఒక్కసారి శివాలయంలోకి మనం గడప దాటి అడుగు పెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము. మన భాగ్యమే భాగ్యం. అందుకే శివాలయం విష్ణువాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేదే కాదు, ఈ రెండూ ఉండి తీరాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.